మహిళల మీద లైంగికంగా దాడులు చేయాలన్నా అగాత్యాలు చేయాలన్నా భయపడేలాగా చేస్తారన్నారు పవన్ కళ్యాణ్. ప్రతిపక్ష హోదాలు ఉన్న ప్రతిపక్ష పాత్ర ఉన్నప్పుడు 2019 ఎన్నికల ముందు ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఏంటి పరిస్థితి ఎలా ఉంది? డిప్యూటీ సీఎం గారు ఒక పనితీరు ఎలా ఉంది? పనితీరు ఎలా ఉందంటే మీకు తెలియదు ఏముందన్న, తొక్కిపట్టి నారదీస్తా అన్నాడు. అధికారంలోకి వచ్చే ముందు 1,00,000 చెప్తా ఉన్నా, అవన్నీ తర్వాత జరగాలని ఏమి లేదు కదా. తర్వాత ఇక్కడ అనుకుంటా మంగళగిరి దగ్గర ఏదో ఒక ఇల్లు కొట్టేశారు అన్నప్పుడు గత ఇప్పడంలో పవన్ కళ్యాణ్ గారిని మీరు గమనించారు లేదా, అది దేశం మొత్తం ఏదో అయిపోతుంది అన్నట్టుగా అడావుడిగా బయలుదేరి వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకని చెప్తున్నా అంటే ఈ మాట, సో రైట్, రావడంలో తప్పులేదు, వచ్చావు దగ్గరలోనే చాలా మనకి కూతవేడి దూరంలో గుడ్లవెల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. వాస్తవం అవాస్తవం అన్న తర్వాత సంగతి. బాత్రూంలో సీసీ కెమెరాలు పెట్టారన్నది ఒక ఇష్యూ, ప్రచారం నడిచింది. సరే అది నిజమెంతో అబద్ధం ఎంత అనేది అది తర్వాత సంగతి. ఒక డిప్యూటీ సీఎంగా ఒక పార్టీ అధ్యక్షుడిగా వెళ్ళి మరి దాని గురించి నువ్వు స్పందించాలి కదా. పవన్ కళ్యాణ్ గారి గురించి మనం అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అన్న. ఎలక్షన్ల ముందు మాట్లాడిని ఎలక్షన్ తర్వాత ఏమి ఉండవు అన్న. ఎందుకంటే మీరు అందరూ గమనించే ఉంటారు, రీసెంట్గా కూడా పిఠాపురంలో ఒక బహిరంగ సభ పెట్టి ఏదో మీటింగ్కి పెట్టినప్పుడు కూడా హోంమంత్రి నేను తీసుకోవాల్సి వస్తుంది. అంటే నేను హోంశాఖ తీసుకుంటే మరోలా ఉంటుంది అన్నారు. అంటే ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు హోంశాఖ తీసుకుంటే? ఏమన్నా మార్పులు ఏమైనా వస్తుందా, లేదంటే ఇంకా పైనుంచి ఇంకా వేరే రకంగా డిపార్ట్మెంట్లు ఇంకేమన్నా కొత్త వ్యక్తులు వస్తారా? అమ్మకి అన్నం పెట్టలేనాడు చిన్నమ్మకి బంగారు గాజులు తొడిగిచ్చా కొని పెడతాను అన్నట్టుగా ఉంది పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం తప్ప. నీకు ఇచ్చిన శాఖల్ని సక్రమంగా అమలు చేయాలి ఫస్ట్. తర్వాత ఆ రోజు పిఠాపురంలో తను ఆ విధంగా మాట్లాడుతూ నేను తీసుకోవాల్సి వస్తుంది లాండ్ ఆర్డర్ని అంటే, ఒక దళిత మహిళ అని చెప్పి నువ్వు ఆ విధంగా అనగలిగావా? ఏదైనా క్యాబినెట్లో డిస్కషన్ చేసుకుంటారు, సో లాండ్ ఆర్డర్ బాగోలేదు అది ఇదని. ఇతను బహిర్గతంగానే లాండ్ ఆర్డర్ బాగోలేదు అవన్నీ చెప్తున్నాడంటే అసలు ఇతని ఆంతర్యం ఏంటి? అసలు ఇతను కూటమితో కలిసి ప్రయాణం చేసే ఆలోచన విధానాలు ఉన్నాయా, లేదంటే కూటమి నుంచి బయటకు వచ్చేసి బీజేపీ జనసేన పార్టీ ఒకటయ్యే ఆలోచనలు ఉన్నాయి అన్నది కూడా అర్థం కావట్లేదు. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారి గురించి పొద్దున్న చెప్పింది సాయంత్రం ఉండదు, సాయంత్రం చెప్పింది రాత్రికి ఉండదు, రాత్రి చెప్పింది రేపు ఉండదు. సో అతన్ని మనం పెద్దగా స్టేట్ వైడ్ నాయకుడు కాస్త నేషనల్ వైడ్ అని చెప్పి జనసేన చెప్తుంది కదా. మోడీ తర్వాత పవన్ కళ్యాణ్ చెప్తున్నారు, మీరేమో ఈ రకంగా చెప్తున్నారు. దీనికి సూటబుల్ కావట్లేదు. మేము చెప్పేది మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ వల్లే మహారాష్ట్ర విజయం సాధించి చెప్తారు. అది నిజం కాదంటారా? సరే, ఇవాళ పవన్ కళ్యాణ్ వల్ల మహారాష్ట్రలో ఎలక్షన్ గెలిచిందా, లేదంటే ఏపీలో పొత్తు పెట్టుకోవడం వల్ల ఎలక్షన్ గెలిచిందా? పవన్ కళ్యాణ్ గారికి నిజంగా అంత చరిష్మా ఉంటే అంటే నా పర్సనల్ ఇది. సో అంటే ఏ పార్టీకి సంబంధించినలాగా నేనైతే చెప్పట్లా. ఈ 2 నిమిషాలు నా వ్యక్తిగతంగా రాష్ట్ర స్థాయి నాయకుడా లేదా దేశ స్థాయి నాయకుడా అన్నది అదంతా పక్కన పెడదామండి. నిజంగా పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ధి ఉంటే ఈ పార్టీకి సంబంధించిన 21 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి, నీకు నేషనల్ వైడ్గా మంచి ఇది ఉంది అంటున్నావు కాబట్టి కూటమి నుండి బయటకు వచ్చేసి నువ్వు పోటీ చేస్తే నీ బలం ఏంటన్నది జనానికి తెలుసు. 2019లో నువ్వు పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయిన చరిత్ర నీది. నువ్వు ఇవాళ ఏదో పెద్ద లీడర్లాగా నువ్వు ఊహించుకోవడంలో తప్పలేదులే. ఏముందిలే, ఊహల పల్లకిలో అందరూ బతికేస్తాం. ఇతను కూడా అలాగే, అంతే తప్ప అతనికి అంత చరిష్మాను లేదు, ఏమీ లేదు. గతంలో ఏం జరిగిందంటే ఎన్డీఏ కూటమి కావడానికి కూడా పవన్ కళ్యాణ్ ప్రధాన భూమికి పోషించారు. ఒక విషయం అన్న, ఈ ట్రయాంగిల్లో మీరు గమనించారు లేదు, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రశ్నించట్లేదు అన్నారు. కానీ రాహుల్ గాంధీ గారు ప్రతి పార్లమెంట్ సెక్షన్లో ఆంధ్ర గురించి ఆయన ప్రస్తావన ఎత్తుతానే ఉన్నారు. ఈ ఎన్డీఏని టీడీపీని కలిపింది ఇది జనసేన అంటారు. మరి కలిపినాడు ఆంధ్రాకి రావాల్సిన నిధుల గురించి, ప్రత్యేక హోదా గురించి, పోలవరం జాతీయ ప్రాజెక్టు గురించి, సెంట్రల్ యూనివర్సిటీల గురించి, కడప స్టీల్ ప్లాంట్ గురించి, వెనకబడిన రాయలసీమ ప్రత్యేక ప్యాకేజ్ గురించి, ఉత్తరాంధ్ర గురించి, ఇవన్నీ పక్కన పెట్టండి. ఇవన్నీ ఏమొద్దబ్బా, వీటి గురించి కూడా వద్దు. ఎలక్షన్ల ముందు ఏం చెప్పినారు? స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకుండా ఆపుతామా అన్నారు. అధికారంలోకి వస్తే వచ్చినారా లేదా? వచ్చారు కదా. ఏం చేస్తున్నారబ్బా? రీసెంట్గా 2 నెలల క్రితం 4200 మంది ప్రైవేట్ ఉద్యోగస్తుల్ని తొలగిస్తే వాళ్ళ కనుక
మళ్ళీ తిరిగి విధుల్లో కనుక తీసుకోకపోతే నేను ధర్నా చేస్తానని చెప్పి మా షర్మిలా మేడం డేట్ ఇస్తే కూటమి గవర్నమెంట్ కూసాల కదిలి ఆ 4,200 మందిని అందులో మళ్ళీ ఉద్యోగస్తులు పెట్టుకున్నారంటే ఇక్కడ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది కాంగ్రెస్ పార్టీయా వైసీపీనా? మరి కూటమి గవర్నమెంట్ని ముచ్చోట్ల పట్టించింది ఆ రోజు మా షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో. ఆ 4,200 మందిని మళ్ళీ తిరిగి ఉద్యోగాల్లో తీసుకున్నారా లేదా? తీసుకున్నారు. అదనమాట. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో బతికి బట్టగట్టే పరిస్థితి ఉందా? బతికి బట్టగట్టే పొజిషన్ ఉందంటే ఇవాళ ప్రాంతీయ పార్టీల వల్ల ప్రజలు అన్ని విధాలుగా దెబ్బతిన్నారు. ఎందుకంటే గతంలో బైబ్రికేషన్ జరిగిన తర్వాత 2014 కండి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. తర్వాత నెక్స్ట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. తర్వాత మళ్ళీ ఇవాళ కూటమి గవర్నమెంట్తో టీడీపీ గవర్నమెంట్ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. కానీ వీళ్ళు మన ఆంధ్రప్రదేశ్కి ఆ రోజున జరిగిన బైబ్రికేషన్లో జరిగిన ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ప్రత్యేక హోదా కానివ్వండి, నిధుల గురించి కానివ్వండి, ఇలాంటి వాటి మీద ఏ రోజైనా కానీ వీళ్ళు ఫైట్ చేయట్లేదు. ఎందుకంటే విభజన హామీలో చాలా స్పష్టంగా చెప్పింది ఆ రోజు ఫుల్ ప్లెడ్జెడ్గా రాజధాని కట్టాల్సింది సెంట్రల్ గవర్నమెంటు, తర్వాత పోలవరం జాతీయ ప్రాజెక్టు, విశాఖ రైల్వే జోను, దుగ్గరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంటు, ఇలాంటివన్నీ విభజన హామీలో ఉన్నాయి. సో మనం గతంలో చూసుకుంటే 2014 కంటే 2019 వరకు ఎన్డీఏతోనే చంద్రబాబు నాయుడు గారు ప్రయాణం చేశారు. నెక్స్ట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతోనూ ప్రయాణం చేశారు. ఇవాళ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చిన గొప్ప వరం ఏంటంటే ఎన్డీఏకి సరైన మెజారిటీ లేకపోవడం వల్ల మన ఆంధ్రప్రదేశ్ కూటమికి సంబంధించిన ఎంపీలతో ఎన్డీఏ గవర్నమెంట్ ఇవాళ అధికారం. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బతికి బట్ట కడుతుందా? కడతాం సార్. 100% అధ్యక్ష అనే అవకాశం వస్తుందా 2029 కైనా? 100% జనాల్లో కాంగ్రెస్ పార్టీ ఇంకా బతికే ఉందా, సజీవంగా ఉందా? 100%. ఎందుకంటే ఇవాళ ప్రతి ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే బాగుంటుంది. బడుగు బలహీన వర్గాలు బతకాలన్నా కూడా, ఒక సామాన్యుడు తలెత్తుకొని తిరగాలన్నా కూడా కాంగ్రెస్ పార్టీ అయిపోయి ప్రజలు చూస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతీయ పార్టీల వల్ల జనం ఇసుకుపోయారు తప్ప ఈ ప్రాంతీయ పార్టీల వల్ల ఎలాంటి డెవలప్మెంట్ జరగదు. సో బిజినెస్ మ్యాన్లకి తప్ప వీళ్ళు రైతులకు కానివ్వండి, చిన్న సన్నకారు రైతులకు కానీ ఎవరు బతకాలన్నా కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ఏపీలో కానీ సెంట్రల్లో కానీ సువర్ణ అధ్యాయంతో లిఖించబడింది. విభజన పేరుతో రాష్ట్రానికి అన్యాయం చేసి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు నమ్మాలి? ఎందుకు నమ్మాలి కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు? అన్న ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. ఒక ఇంట్లో తండ్రికి ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉంటారు. ఆస్తి పంచుతాం మనం, ఒకరికి ఎక్కువ వస్తుంది, ఒకటి తక్కువ వస్తుంది. సో తెలుగు ప్రజల మనోభావాలు మేము గుర్తుంచుకొని ఆ రోజున ఇవాళ అధికారంలో ఒకసారి అధికారంలో ఉన్నోళ్ళు కానివ్వండి, ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు కానివ్వండి, వాళ్ళందరూ ప్రమేయంతోనే మా ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగింది తప్ప కాంగ్రెస్ పార్టీ స్వార్థ ప్రయోజనాల కోసమో లేదా అధికారం కోసమో ఏ రోజు పాకుళ్ళాడలేదు. తెలుగు ప్రజలు గౌరవించాము. ఆ రోజు తెలంగాణకి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పారు. కావాలంటే మీరు ఆంధ్ర రికార్డు చూసుకోవచ్చు. సో అదే గౌరవంతో మేము 2014లో బైబ్రికేషన్ చేసాం.